తిన్నా కొద్దీ తినాలనిపించే ఒక సోరకాయతో మంచి రెసిపీ అబ్బా! చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు స్వప్న వ్లాగ్స్ 18, 19 చూస్తున్నారా? నా చేతిలో ఏముందో చూడండి. దీని పేరేంటో తెలుసా? తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. సర్వపిండి అబ్బా! తెలంగాణ స్పెషల్ సర్వపిండి. అది కూడా సోరకాయ సర్వపిండి. సోరకాయలైతే ఇప్పుడు మనకి ఈ సీజన్‌లో అయితే చాలా దొరికేస్తుంటాయి గదా! సోరకాయ దొరికినప్పుడే మనం తినేయాలి. ఏ సీజన్‌లో ఏం దొరికితే అదే తినేయాలి గదా! సోరకాయతోనైతే సర్వపిండి ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా చాలా బావుంటుంది. ఫిదా అయిపోతారబ్బా! నేను చెప్పిన ప్రాసెస్‌లో అయితే ఒకసారి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఫిదా అయిపోతారు. మీరైతే సొరకాయ తెచ్చుకున్న ప్రతిసారి చేసుకోకపోతే నన్నడగండి. ఇక ప్రాసెస్‌లోకెళ్ళిపోతే అయితే మా ఇంట్లో అయితే పెద్ద సొరకాయ ఉంది. పెద్ద సొరకాయ వేస్ట్ అయిపోతుందనేసి నేనైతే సగం సొరకాయ అయితే తీసుకున్నాను. ఆ సగం సొరకాయనైతే పైన చెక్కయితే తీసేస్తున్నా. మీకు ఫ్రెష్‌గా దొరికే సొరకాయలైతే చెక్కు తీయాల్సిన పని కూడా లేదబ్బా! మాకిక్కడ హైదరాబాద్‌లో ఫ్రెష్‌గా దొరకవు కాబట్టి నేనైతే పైన చెక్కంతా తీసేసి ఈ విధంగా మొత్తం గీరుకోవాలి. ఆ కొబ్బరి గీరే దాంతోనైతే మొత్తం తురుముకోవాలబ్బా! మొత్తం సొరకాయ తురుమంతా తురుముకొని, ఈ తురుమునంతా ఒక దాంట్లో గిన్నెలో పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా సొరకాయ తురుమైతే తురుముకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా అయితే ఉండాలి సొరకాయ తురుము. ప్లీజ్ ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ సొరకాయ తురుములోకైతే మనం బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి మనం ఇందులో వాటర్ ఎయ్యం కాబట్టి సొరకాయలో వచ్చే వాటర్‌తోనే సరిపోతుంది. ఆ వాటర్‌కి తగ్గట్టుగా మనం బియ్యం పిండేసుకోవాలి. అలాగే సాల్టు, కారం, జీలకర్ర, నువ్వులు, ఆనియన్స్ అలాగే కావాలనుకునే వాళ్ళైతే పల్లీలు కూడా వేసుకోవచ్చబ్బా! మా చిన్నోడికైతే దెబ్బ తాకింది కాబట్టి నేను పల్లీలెయ్యలేదు. ఓన్లీ నువ్వులేసిన. అలాగే కొద్దిగా కరివేపాకు గూడా వేసుకోండి. కరివేపాకయితే మాకు ఇక్కడ ఫ్రెష్‌గా దొరకదు కాబట్టి నేనైతే నిల్వ ఉంచిన కరివేపాకేసుకున్నా. మీకు ఫ్రెష్‌గా దొరికితే మాత్రం కరివేపాకేసుకోండి. అలాగే మీకు కొత్తిమీర ఉన్నా గూడా కొత్తిమీర అవైలబుల్‌లో ఉన్న కొత్తిమీర వేసుకోండి. అదంతా వేసుకొని ఈ విధంగా అయితే మనము ముద్దలాగా వచ్చేలాగైతే పిండి కలుపుకోవాలి. ఇందులో అయితే ఎక్సెస్ వాటర్ అయితే ఏమెయలేదబ్బా! నేనైతే ఎక్స్‌ట్రా వాటర్ ఏమెయలేదు. మొత్తం సొరకాయలో వచ్చిన వాటర్‌తోనే పిండి అయితే ముద్ద కలిపేసిన. చూస్తున్నారు గదా! ఈ విధంగా ముద్ద కలిపిన తర్వాత మనం సర్వపిండి పెట్టుకోనికైతే ఇలాంటి ఒక గిన్నె అయితే తీసుకోవాలి. దీంట్లో అయితే కరెక్ట్‌గా వస్తుంది. సర్వప్ అయితే ఇందులో కరెక్ట్‌గా వస్తుంది. దీంట్లో అయితే కొద్దిగా ఆయిల్ ఏసుకోవాలి. ఆయిల్ గూడా నేనైతే ఎక్కువ ఎయ్యట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో. నేనైతే ఆయిల్ గూడా చాలా అంటే చాలా తక్కువ ఏసైతే చేస్తున్నా చూడండి. కొద్దిగా ఆయిల్ ఏసుకొనైతే మనము ఒక సైజుల వరకైతే అంటే చపాతీ ఒక పెద్ద సైజు చపాతీ ముద్ద అంతైతే తీసుకొని ఈ సర్వ పైనైతే ఈ విధంగా ఒత్తుకోవాలబ్బా! ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనకు మరీ పల్చగా గాదు, మరీ లావుగా గాదు. మీడియం సైజు వరకు వచ్చేలాగా ఈ విధంగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత సర్వప్ప అంటే రంధ్రాలు లేకపోతే ఎట్లా చెప్పండి? దీనికైతే చుట్టూ ఇప్పుడు మధ్యలో ఒక రంధ్రం పెట్టి దానికి చుట్టూ రంధ్రాలు పెట్టేసేయాలి. ఈ విధంగా రంధ్రాలు పెట్టిన తర్వాత అయితే మనం స్టవ్ ముట్టించి స్టవ్ మీద అయితే ఈ గిన్నె పెట్టేసుకొని మూత పెట్టేసుకొని అయితే మీడియం ఫ్లేమ్‌లో అయితే కార్చుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.